అండి అందరికీ నమస్తే. 'ఇరుముడు' మూవీ సెకండ్ రివ్యూ. సో ఈ యొక్క మూవీ అనేది సెకండ్ టైం చూడడం అనేది జరిగింది. ఎందుకు సెకండ్ టైం వెళ్ళానంటే నాకు చాలా నచ్చింది కాబట్టి వెళ్ళడం అనేది జరిగిందనమాట. ఎవరైనా సరే ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్‌లో పెట్టుకోండి ప్లీజ్ దయచేసి. చూసుకున్నట్లయితే ఈ యొక్క 'ఇరుముడి' మూవీ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీ టు తెలంగాణలో కానీ మన యూఎస్ఏలో కానీ మంచి బజ్ అనేది ఉందన్నమాట. ఎక్కడ చూసినా కానీ దీని యొక్క ఆక్యుపెన్సీ అనేది 70%, 80%, 90%, 50%, 60% అనేది ఎక్కువగా ఉందన్నమాట. ఫస్ట్ దీన్ని చూసుకుందామండి. మూవీ చూసిన తర్వాత మరి నాకేమనిపించింది, రవితేజ గారి ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ముందు రవితేజ గారి గురించే. ఎందుకంటే మామూలుగా రవితేజ గారు అని అంటే మాస్ మహారాజా అని చెప్పి ట్యాగ్ అనేది గుర్తొస్తుంది అందరికీ. మీకు ఆ ట్యాగ్ గుర్తొచ్చిన వెంటనే ప్రతి సినిమాలో తన సినిమాలో వచ్చిన లిస్ట్ సినిమాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క సినిమాల ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే మూవీ డౌన్ అవుతుంది, ఎక్కడైతే కామెడీ లేదు, ఎక్కడైతే డాన్స్ పరంగా లేదు, ఎక్కడైతే కుళ్ళు జోకులు లేవు, ఎక్కడైతే కోతి చేష్టలు లేవు అనుకున్న సమయంలో మన రమణ ఇది చేసి మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసి చేస్తాడనమాట. ఓకే, నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, అన్నీ చేస్తాడనమాట, అన్ని రసాలు పండిస్తాడనమాట. ఈ యొక్క మూవీలో అలాంటివి ఎక్కడా నాకైతే కనిపించలేదు. ఓకే, మొత్తం సీరియస్నెస్. ఒక కేరళ మూవీ, క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా స్లో పాయిజన్ గా ఎక్కుతుందో సేమ్ అదే విధంగా మన ఈ యొక్క 'ఇరుముడు' మూవీ అనేది పబ్లిక్ కి బాగా కనెక్ట్ అయింది. ఇక సాంగ్స్ పరంగా అంటారా, ప్రతి ఒక్క సాంగ్ కి కొన్ని సాంగ్స్ కాకుండా, కూతురికి తండ్రికి మధ్య ఉన్న సాంగ్ కాకుండా ఇంకా మిగతా సాంగ్స్ కి ఒక్కడు కూడా సీటు లాస్ట్ లో అయితే కూర్చోలేదు. సీట్ ఎడ్జ్లోనే కూర్చున్నాడు. కొంతమంది అయితే పైకి లేచారు, ఇంకొంతమంది అయితే సీటు మీద ఎక్కి అరవడం అనేది జరిగింది. అసలు సినిమా చూసేదానికి వస్తున్నారా, లేకపోతే అక్కడ గోల చేసేదానికి వస్తున్నారా, లేకపోతే ఆ సీట్లని ఎరగొట్టేదానికి వస్తున్నారా, నాకైతే తెలియట్లేదు అనమాట. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క మూవీ అనేది ఇలా స్లోగా పరిచయాలతో నిదానంగా వెళ్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ హాఫ్లో 20 minutes కానీ 30 minutes కానీ మీకు అలా అనిపిస్తుంది, ఏంట్రా ఇది అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే పరిచయాలు ఎక్కువ ఉంటాయన్నమాట. ఇతనెవరు, ఇతని క్యారెక్టర్ ఏంటి, అతని క్యారెక్టర్ ఏంటి, మన సాయి కుమార్ గారి క్యారెక్టర్ ఏంటి, గెటప్ సీను క్యారెక్టర్ ఏంటి, మన రవితేజ గారు ఎలా ఉన్నాడో ఆయన క్యారెక్టర్ ఏంటి మూవీలో, ఆ పాప క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ వైఫ్ త్రినాథ్ ఆయన వైఫ్ క్యారెక్టర్ ఏంటి అని చెప్పి క్లారిటీగా మనకు చూపించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. కొన్ని విషయాలు, కొన్ని కారణాల వల్ల మనోడు తాగుబోతుతనంలోకి మునిగిపోతాడనమాట. మునిగిపోయిన వెంటనే అక్కడ స్కూల్స్కి వెళ్ళే అమ్మాయిలు, లేడీస్, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ స్కూల్స్ వెళ్ళే దారిలోనే అది ఎనీథింగ్ ఏదైనా కావచ్చు. కొన్ని కారణాల వల్ల ఇబ్బందులు అయ్యి కొన్ని మర్డర్లు అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. ఆమె ఎవరైతే ఉన్నారో రవితేజ గారి కూతురు ఏదైనా సరే ప్రతిదీ చెప్పేస్తుంటుంది, కానీ ఒక్క విషయం మటుకు చెప్పదు. అది మన సాయి కుమారు ఎవరైతే ఉన్నారో గోవర్ధన స్వామి గోపర్ ఏదో పేరైతే ఉంటుందన్నమాట మూవీలో సాయి కుమార్ గారికి. వాళ్ళ కూతురికి చిన్న ఇన్సిడెంట్ అనేది జరిగితే మన రవితేజ గారికి చెప్పదు. ఏదో భయపడి చెప్పదో లేకపోతే సంథింగ్ ఏదో ఉంటుందన్నమాట. తర్వాత తెలుస్తుంది అనుకోండి, తెలిసిన తర్వాత మనోడు రిలీజ్ అవుతాడనమాట. రిలీజ్ అయిన తర్వాత అక్కడ సమాజంలో ప్రతి ఒక్క అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ మనోడు ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇతన్ని ఎప్పుడు వేద్దామా అని చెప్పి చూస్తూ ఉంటారనమాట, మర్డర్లు చేసేవాళ్ళు అనమాట. సంథింగ్ మీకు ఎలా చూపిస్తారంటే మూవీని, ఇప్పుడు దొంగ అని చెప్పి ఇతనని చెప్పి చూపిస్తారనమాట. అతను కాదు ఇంకొక అతను అని చెప్పి చూపిస్తారనమాట. ఊర్లో పలు రకాలుగా సంబంధించిన ఫేసెస్ ని చూపించి ఇతనే చేసేది అని చెప్పి మన మైండ్ లో నిలిపేటట్టు చేస్తారనమాట. అక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది వస్తుందన్నమాట. చూసే పబ్లిక్ ఆడియన్స్ కి ఆ యొక్క క్యూరియాసిటీ అనేది పెరుగుతుంది, ఎవడ్రా వీడు చేసేవాడు అని చెప్పి తెలుసుకోవడానికి ఆలోచిస్తారనమాట. అదొకటి ప్లస్ పాయింట్. క్యూరియాసిటీ పెరిగింది కాబట్టి ఇక మూవీ అనేది కంటిన్యూ అవుతుంది. అక్కడి నుంచి ట్విస్ట్లు అనేవి వస్తాయన్నమాట. లాస్ట్లో ట్విస్ట్ ఉంది, అసలు నేను అనుకోవాలా, అసలు అది నేను స్పాయిలర్ చేయాలనుకోవట్లేదు, నేను చేయను కూడా. ఇక చూసుకున్నట్లయితే మనోడు అయ్యప్ప దీక్ష అనేది వేశాడు, వీళ్ళకి ప్లస్ పాయింట్ వస్తుంది. ప్లస్ పాయింట్ వచ్చిన తర్వాత మన రవితేజ గారి మీదకి మామూలుగా ఇది చేయాలని చెప్పి చూసారనమాట. ఈ యొక్క నేపథ్యంలోనే మనోడు ఎలా ఢీ కొడతాడు ఏంటి, లాస్ట్కి ఏమవుతుంది అనేదే స్టోరీ నార్మల్గా. ఇక్కడ కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ డ్రామాకి సంబంధించిన
పర్సనల్ విషయాల్ని చూపిస్తూ సమాజంలో ఏం జరిగిందనేది చూపించడం అనేది ఈ యొక్క మూవీ. ఓకే, ఈ యొక్క మూవీ కాన్సెప్ట్ అన్నమాట. సోషల్ మీడియా ఇప్పుడు సమాజంలో ఏం జరిగిందండి బయట, ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్న పీలేరు అనే గ్రామంలో రవితేజ గారు ఉంటూ ఒక చిన్న పల్లెటూరికి సంబంధించిన మూవీ ఇది టోటల్గా చెప్పాలంటే. ఓకే, దీని బజ్ అనేది ఎప్పుడు తెలంగాణలోనే ఎక్కువ ఉందన్నమాట, మన యూఎస్ఏలో అయితే ఉందని. ఇంకా చెప్తే వద్దు, చెప్పను, స్పాయిలర్ అయితే చేయకూడదు. మీరు మూవీ చూడండి. రివ్యూవర్స్ అని అయితే నమ్మొద్దు బ్రదర్, నేను ముందుగానే చెప్తున్నాను, రివ్యూవర్స్ అని నమ్మొద్దు. నేను ప్రతి వీడియోలో చెప్పేదే అనుకోవద్దు. సో మీరు మూవీ చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట, మూవీ ఎంత బాగుందా అని. కానీ ఒకటే చెప్తున్నా, ఇది పెద్ద స్టోరీ కూడా కాదు, చాలా సింపుల్ స్టోరీ. బాగా ఎస్టాబ్లిష్ అనేది చేశాడు డైరెక్టరు శివ నిర్మణ గారు. ఓకే, అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది క్లారిటీగా. ఇక స్క్రీన్ ప్లే, గ్రాఫిక్స్ పరంగా కానీ ఏదైనా ఉంటుంది అని అంటే, సో మీకు స్క్రీన్ ప్లే ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వదన్నమాట, మీకు ఏ ఆర్టిఫిషియల్ అనేది ఎక్కడ కనిపించదు అనమాట. సో మీకు ఒక కేరళ మూవీ, క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూస్తున్నంత ఫీల్ అనేది వస్తుంది, ఒరిజినాలిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో రవితేజ గారు ఏజ్ అనేది కొంచెం తగ్గిందా అని అనిపిస్తుంది ఆ యొక్క మూవీలో, ఆయన ఏజ్ అనేది అదొక మైనస్ పాయింట్ ఉంది. సో ఇక చూసుకున్నట్లయితే మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా కానీ సాంగ్స్ పరంగా కానీ ఎక్కడ బోర్ అయితే కొట్టదనమాట. మీకు కథ స్టోరీ అనేది అలా ఎస్టాబ్లిష్ అనేది చేసుకుంటూ వెళ్తూ స్లో పాయిజన్ లాగా ఎక్కుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో అందరికీ తెలియని విషయం ఏంటంటే లాస్ట్లో ట్విస్ట్ ఉంది, అది అసలు మీరు గెస్ చేయలేరు. తన కూతురికి ఇదైతేనే మనోడు రియాక్ట్ అవుతాడు అనమాట. అది చాలా నాకు నచ్చిన సీన్లు చాలా వరకు ఉన్నాయన్నమాట. కొన్ని సీన్స్ అయితే అసలు నేను అనుకోలే, నేను రవణ ఇంత క్రూరంగా మారాడా, ఇంత ఇదిగా మారాడా, ఇంత ఇదిగా చూపించారా రవణ అనే ఫేస్లో ఆ యొక్క కోపాన్ని. అయ్యప్ప స్వామికి ఒక కోపం అనేది ఎలా వస్తుందో అంత ఇదిగా చూపించారనమాట. అన్నట్టు మర్చిపోయానండి, ఇది అయ్యప్ప స్వామి మూవీ అని అంటున్నారు. అయ్యప్ప స్వామి మూవీ అయితే కాదు, అయ్యప్ప స్వామి మూవీకి దీనికి అసలు సంబంధమే లేదు అని చెప్పి డైరెక్టర్ గారే చెప్పారు శివ నిర్మణ గారు. ఓకేనా, సో ఇది ఒక గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన పీలేరు అనే గ్రామంలో జరుగుతున్న ఇదిని మనకు సినిమా రూపంలో చూపించడం అనేది జరిగింది, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా, సో మీరు ఏదేదో అనుకుంటున్నారండి, చాలా వరకు చాలా ఇదిగా చాలా మంది చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో పెట్టుకొని వెళ్తున్నారు అనమాట. సో నేను విన్నా, చాలా మంది చాలా వినేదేందే, నా పక్కన నా ఫ్రెండ్స్ చాలా మంది అన్నారు చాలా ఈ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది అంటే, అంత లేదురా నాయనా. ఆ స్టోరీకి తగ్గట్టుగా, ఆ ఇదికి తగ్గట్టుగా రవణని ఏ విధంగా చూపించాలో ఆ విధంగానే చూపించడం అనేది జరిగింది. దీంట్లో ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్ అనేటివి పెట్టుకొని వెళ్ళొద్దు. మన కుటుంబంలో కానీ ఇతర కుటుంబంలో కానీ గ్రామీణ ప్రాంతాలలో ఒక చిన్న పల్లెటూర్లలో కానీ మిగతా ఎక్కడైనా సరే ఏం జరుగుతుంది, ఏంటి ఇలా జరుగుతుంది, వాళ్ళకి ప్రొటెక్షన్ ఏంటి, చిన్నపిల్లలకి ప్రొటెక్షన్ ఏంటి అని చెప్పి క్లారిటీగా ఈ యొక్క తీగ మీద నడుస్తుంది మూవీ అనేది నేను కూడా చెప్పడం అనేది జరిగింది ఒక్క ముక్కలో చెప్పాలంటే. సో ఇది మరి మీకు మూవీ నచ్చిందా లేదా ఒకసారి నాకు చెప్పండి, నాకు తెలుసుకోవాలని ఉంది. ఓకేనా, సో రవణ యాక్టింగ్ అనేది ఎలా ఉందో చెప్పండి. ఓకేనా, మీకు స్క్రీన్ ప్లే పరంగా ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వదండి. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అన్నమాట. చిన్న డైరెక్టర్ మనమే అర్థం చేసుకోవాలి. అంత ఇదిగా తీసి ఇన్ని కోట్లు కొట్టాడంటే అసలు మామూలు విషయం కదా. మూవీ బడ్జెట్ కూడా చాలా తక్కువ అంట. అసలు ఇన్ని కోట్లు కొట్టాడంటే చాలా మంచి విషయమే కదా. సో ఇదండి రివ్యూ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకే, బాయ్.